టు మాతృశ్రీ ఎడ్యుకేషనల్ అకాడమీ అండి. మనం ఎక్సర్సైజ్ 2Dలో ఉన్నాము. 4 క్వశ్చన్లు అయినాయండి. 5వ క్వశ్చన్ ఇది. లెట్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఆర్డర్ పేర్ ఎక్స్ కామా ఎక్స్ స్క్వేర్ బై 1 + x స్క్వేర్ ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్ అండి. బి ఏ ఫంక్షన్ ఫ్రమ్ ఆర్ టు ఆర్ అండి. డిటర్మిన్ ద రేంజ్ ఆఫ్ ఎఫ్ అన్నాడు. అంటే మనం రేంజ్ ఆఫ్ ఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలండి. మామూలుగా అయితే మనకి ఫంక్షన్ ఎలా ఇచ్చాడంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు అని ఇవ్వకుండా మామూలుగా ఏమి ఇచ్చాడంటే ఆర్డర్ పేర్ కింద ఇచ్చాడండి. అంటే మామూలుగా అయితే మనకి ఎలా రాస్తామంటే ఇక్కడ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఇచ్చిన ఫంక్షన్ అండి ఎక్స్ కామా ఎక్స్ స్క్వేర్ బై 1 + x స్క్వేర్ ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్ అండి. అంటే మనకు ఆర్డర్ పేర్లో ఇదేమో ఎక్స్ అవుతుంది, ఇదేమో వై అవుతుందండి. కాబట్టి మనం ఎలా తీసుకుంటామంటే ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్ అండి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ బై 1 + x స్క్వేర్ అండి. ఇక్కడ మనకి ఫంక్షన్ ఎఫ్ మ్యాప్స్ ఆర్ టు ఆర్ ఇచ్చాడు. అలాగే రేంజ్ ఫైండ్ అవుట్ చేయమన్నాడండి. అంటే రేంజ్ ఫైండ్ అవుట్ చేయడానికి మనం ఏం చేస్తామంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు దీనికి మాత్రమే చేస్తామంటే ఎక్స్ స్క్వేర్ బై 1 + x స్క్వేర్కి. ఇదేమో ఎక్స్ వై అంటే ఏంటంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ అండి. అంటే దాని నుంచి మనం ఏం రాస్తామంటే వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ బై 1 + x స్క్వేర్. అంటే మనం క్రాస్ మల్టిప్లై చేస్తే ఏమవుతుందంటే వై ఇంటూ 1 + x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ అండి. ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్. ఇప్పుడు మనం ఎక్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వైలో రాయాలి. ఇక్కడ మనకి ఏమవుతుందంటే వై ప్లస్ వైఎక్స్ స్క్వేర్ అండి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్. ఇక్కడ మనకి అవతల తీసుకెళ్ళిపోతే వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ వై ఎక్స్ స్క్వేర్ అండి. ఇక్కడ ఎక్స్ స్క్వేర్ కామన్ తీస్తే మనకి ఏమవుతుందంటే 1 - వై అవుతుంది. అంటే మనం ఎక్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వైలో రాస్తే వై బై 1 - వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ అవుతుందండి. అంటే ఇక్కడ మనకి ఇది ఎక్స్ స్క్వేర్ ఉంది కాబట్టి ఎక్స్ స్క్వేర్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0 అవుతుందండి. ఎక్స్ స్క్వేర్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0 అవుతుంది. కాబట్టి మనకి వై బై 1 - వై గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0 అవుతుంది. ఇక్కడ మనం ఏం చేద్దామంటే 1 - వై తోటి మల్టిప్లై చేసి డివైడ్ చేద్దామండి. అంటే వై ఇంటూ 1 - వై బై 1 - వై హోల్ స్క్వేర్ అండి గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0. అంటే మనకి ఈ వాల్యూ కింద డినామినేటర్ వాల్యూ ఏమవుతుందంటే హోల్ స్క్వేర్ కాబట్టి గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0 అవుతుందండి. కంపల్సరీ ఇది ఏమవుతుందంటే వై ఇంటూ 1 - వై అండి 1 - వై గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0. అంటే మనకి ఇక్కడ వై ఇంటూ 1 - వై ఈజ్ ఈక్వల్ టు 0 రాస్తే మనకి ఏమొస్తాయంటే వై ఈజ్ ఈక్వల్ టు 0 వై ఈజ్ ఈక్వల్ టు 1 వస్తుందండి. అంటే మనకి ఇక్కడ క్లోజ్డ్ ఇంటర్వల్ రాయాలి, ఓపెన్ ఇంటర్వల్ రాయాలంటే అంటే వై బిలాంగ్స్ టు మనకి ఎక్కడ ఉంటుందంటే క్లోజ్డ్ ఇంటర్వల్ 0, మామూలుగా అయితే గ్రేటర్ దాన్ ఈక్వల్ టు ఉంది కాబట్టి ఇక్కడ 0, 1 రాస్తే మనకి డిఫైన్ అవుతుందో లేదో ఒకసారి చూడండి. అంటే ఇంక్లూడెడ్ అయితే 1 ఇంక్లూడెడ్ అయితే ఇక్కడ వై ప్లేస్లో 1 పెడితే ఏమవుతుందంటే ఇక్కడ 0 అన్డిఫైన్డ్ అయిపోతుందండి. కాబట్టి ఏం చేయాలంటే ఇక్కడ ఓపెన్ ఇంటర్వల్లే పెట్టాలి. అంటే గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0 ఉందని చెప్పి రెండు వైపులా క్లోజ్ ఇంటర్వల్ పెట్టకూడదండి. ఇక్కడ అంటే వన్ ఎక్స్క్లూడ్ అండి. కాబట్టి 0, 1 వై బిలాంగ్స్ టు రేంజ్ ఏంటంటే రేంజ్ ఈజ్ ఈక్వల్ టు క్లోజ్డ్ ఇంటర్వల్ 0, 1 ఓపెన్ ఇంటర్వల్ అండి. ఇది క్వశ్చన్ నెంబర్ 6 అండి. లెట్ ఆర్ బి ఏ రిలేషన్ ఫ్రమ్ n to n అండి. డిఫైన్డ్ బై మనకి ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఆర్డర్ పేర్ ఏ కామా బి బిలాంగ్స్ టు n అండ్ ఏ ఈజ్ ఈక్వల్ టు బి స్క్వేర్ అండి. ద ఫాలోయింగ్ ఈజ్ ట్రూ అని అవుతో లేదో అడుగుతున్నాడండి. ఫస్ట్ వన్ వచ్చి ఏ కామా ఏ బిలాంగ్స్ టు ఆర్ ఫర్ ఆల్ స్మాల్ ఏ బిలాంగ్స్ టు n అండి. అలాగే ఏ కామా బి బిలాంగ్స్ టు ఆర్ అయితే ఎంప్లాయిస్ బి కామా ఏ బిలాంగ్స్ టు ఆర్ అవ్వాలి. అలాగే ఏ కామా బి బిలాంగ్స్ టు ఆర్ అయితే మనకి బి కామా సి బిలాంగ్స్ టు ఆర్ అయితే ఎంప్లాయిస్ ఏ కామా సి బిలాంగ్స్ టు ఆర్ అండి. జస్టిఫై యువర్ ఆన్సర్ ఇన్ ఈచ్ కేస్ అన్నాడు. అంటే మామూలుగా అయితే మనకి ఇక్కడ రిలేషను ఏమి ఇచ్చాడంటే ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఆర్డర్ పేర్ ఏ కామా బి
ఇక్కడ సచ్ దట్ ఏ కామా బి బిలాంగ్స్ టు ఎన్ కండిషన్ ఇచ్చాడండి. ఏంటంటే ఏ ఈజ్ ఈక్వల్ టు బీ స్క్వేర్ అవ్వాలంటున్నాడు. ఇప్పుడు మనం ఇది మనకి రిలేషన్లో ఉంటుందో లేదో ఒకసారి చూద్దామండి. మామూలుగా అయితే ఇక్కడ మనకి మామూలుగా అయితే న్యాచురల్ నెంబర్ అన్నీ దీంట్లో ఉంటాయండి, ఇక్కడ అప్ టు సో అన్. కాకపోతే ఇక్కడ ఏ కామా ఏ బిలాంగ్స్ టు ఆర్ అని చూపించాలి. అంటే ఇక్కడ చూపించాలంటే ఫస్ట్ 1 కామా ఏ 1 కామా 1 అండి బిలాంగ్స్ టు ఏమవుతుందంటే ఆర్ అవుతుందండి. అంటే ఈ కండిషన్ ఏ ఈజ్ ఈక్వల్ టు బీ స్క్వేర్ అవుతుంది. ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్ టు బీ స్క్వేర్ అవుతుంది కాబట్టి 1 కామా 1 బిలాంగ్స్ టు ఆర్ అవుతుందండి, ఈ రిలేషన్లోనే ఉంటుంది. అలాగే ఆర్డర్ పెయిర్ 2 కామా 2 అండి. ఇక్కడ ఆర్డర్ పెయిర్ 2 కామా 2 మామూలుగా అయితే ఏ ఈజ్ ఈక్వల్ టు ఏమవ్వాలంటే బీ స్క్వేర్ అవ్వాలి. అంటే ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్ టు బీ స్క్వేర్ అవ్వాలండి. అంటే ఇక్కడ వాల్యూ ఎంత రావాలంటే ఇది ఈ కండిషన్ ఈ ప్రాపర్టీని సాటిస్ఫై అవ్వలేదండి. ఇది ఇక్కడ మాత్రం 1 కామా 1 బిలాంగ్స్ టు ఇది రియల్ నెంబర్స్లోనే ఉంది. కాకపోతే 2 కామా 2 ఇది రిలేషన్లో లేదండి. ఏంటంటే ఏ ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమవ్వాలంటే బీ స్క్వేర్ అవ్వాలండి. అయితే 4 కామా 2 ఉంటే ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్ టు అంటే 4 ఈజ్ ఈక్వల్ టు బీ స్క్వేర్ అంటే 2 స్క్వేర్ అవుతుందండి. అలాగా అది ఫాలో అవ్వాలి. కాకపోతే ఇక్కడ 2 కామా 2 ఉంది కాబట్టి డస్ నాట్ బిలాంగ్స్ టు ఆర్ అండి. ఈ కండిషన్ ఫాలో అవుతుంది కాబట్టి ఇది ఫస్ట్ ఇది ఫాల్స్ అవుతుంది. ఈ స్టేట్మెంట్ మామూలుగా అయితే ఫస్ట్ వన్ ఈజ్ ఫాల్స్ అండి, ఫాల్స్. అలాగే రెండోది చూద్దామండి. ఇక్కడ మనకి ఏ కామా బి బిలాంగ్స్ టు ఆర్ అయితే మనకి బి కామా ఏ బిలాంగ్స్ టు కూడా ఆర్ అవ్వాలి. మనకి మామూలుగా ఇది ఇచ్చాడంటే అంటే మనకు ఎగ్జాంపుల్ తీసుకుంటే 4 కామా 2 బిలాంగ్స్ టు ఆర్ అండి. అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు బీ స్క్వేర్ అవుతుంది, ఏ ఈజ్ ఈక్వల్ టు బీ స్క్వేర్ అవుతుందండి 4 కామా 2 అనేది. ఇప్పుడు మనకి దీన్ని రివర్స్ చేస్తే ఏమవుతుందంటే 2 కామా 4 అండి. అంటే ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్ టు మనకి 4 స్క్వేర్ ఈక్వల్ కాదండి, ఏ ఈజ్ ఈక్వల్ టు బీ స్క్వేర్ అవ్వాలి మామూలుగా అయితే. అంటే 2 ఈజ్ ఈక్వల్ టు 4 స్క్వేర్ అవ్వదండి. కాబట్టి ఇది మనకి రిలేషన్లో ఉండదండి. ఈ కండిషన్ ఫాలో అవ్వాలి, ఏ ఈజ్ ఈక్వల్ టు బీ స్క్వేర్. అంటే 2 ఈజ్ ఈక్వల్ టు 4 స్క్వేర్ అవుతుంది కాబట్టి మనకి అంటే ఇక్కడ 4 కామా 2 అంటే మనకి 4 ఈజ్ ఈక్వల్ టు 2 స్క్వేర్ కింద రాయించండి. ఇలాగా ఇక్కడ అయితే మాత్రం 2 ఈజ్ ఈక్వల్ టు 4 స్క్వేర్ అవ్వదు కాబట్టి ఇది 2 కామా 4 ఇది రిలేషన్లో ఉండదండి. కాబట్టి మనకి రెండోది కూడా ఫాల్స్ అవుతుంది, సెకండ్ వన్ కూడా ఏమవుతుందంటే ఫాల్స్ అవుతుందండి. అలాగే థర్డ్ వన్ చూద్దామండి. థర్డ్ వన్ అంటే మనకి ఇవి గివెన్ దట్ అండి, ఏ కామా బి బిలాంగ్స్ టు ఆర్, బి కామా సి బిలాంగ్స్ టు ఆర్. అంటే మనకి ఏ కామా బి బిలాంగ్స్ టు ఆర్, అలాగే బి కామా సి బిలాంగ్స్ టు ఆర్ అండి. మామూలుగా అయితే మనకి ఇది ప్రాపర్టీ అప్లై చేస్తే ఏ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఏమవ్వాలంటే బీ స్క్వేర్ అవ్వాలి, ఇక్కడ బీ ఈజ్ ఈక్వల్ టు ఏమవ్వాలంటే సి స్క్వేర్ అవ్వాలి. దాని నుంచి మనకి ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్ టు సి అవ్వాలంటే ఏ ఈజ్ ఈక్వల్ టు సి స్క్వేర్ అవ్వాలండి. అంటే మనకి ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇక్కడేమో ఫస్ట్ దానికి ఎగ్జాంపుల్ 16 4 తీసుకుందామండి, బిలాంగ్స్ టు ఆర్. అంటే ఏ కామా బి బిలాంగ్స్ టు ఆర్ అని. తర్వాత 4 కామా 2 తీసుకుందామండి. అంటే ఈ రెండు మొదటి ఫాలో అవుతున్నాయండి. అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు బీ స్క్వేర్ అవుతుంది, అంటే 16 ఈజ్ ఈక్వల్ టు 4 స్క్వేర్ అవుతుందండి. అలాగే 4 ఈజ్ ఈక్వల్ టు 2 స్క్వేర్ అవుతుంది. ఈ రెండు ఫాలో అవుతున్నాయి. ఇప్పుడు మనకి ఏమవ్వాలంటే ఏ ఈజ్ ఈక్వల్ టు సి స్క్వేర్ అవ్వాలి. అంటే 16 ఈజ్ ఈక్వల్ టు ఏమవ్వాలంటే 2 స్క్వేర్ అవ్వాలి. ఈక్వల్ అవ్వదండి, అంటే 16 ఈజ్ ఈక్వల్ టు 2 స్క్వేర్కి ఈక్వల్ కాదు. కాబట్టి మనకి ఇది ఏ కామా సి అంటే ఏ కామా సి డస్ నాట్ బిలాంగ్స్ టు ఆర్ అండి. కాబట్టి మనకి ఇది థర్డ్ వన్ కూడా ఏమవుతుందంటే ఫాల్స్ అవుతుందండి, ఫాల్స్ స్టేట్మెంట్. క్వశ్చన్ నెంబర్ 7 అండి. లెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 కామా 2 కామా 3 కామా 4 అండి. బి ఈజ్ ఈక్వల్ టు 1 కామా 5 కామా 9 కామా 11 15 16 అండి. మనకి ఎఫ్ అనేది ఇచ్చాడు. అంటే 1 కామా 5 2 కామా 9 3 కామా 1 అలాగే 4 కామా 5 2 కామా 11 అండి. ఎఫ్ అనేది మనకి రిలేషన్ ఫ్రమ్ ఏ టు బి అన్నాడు. అలాగే ఎఫ్ ఈజ్ ఏ ఫంక్షన్ ఫ్రమ్ ఏ టు బి అన్నాడు అండి.
అంటే ఈ కింద ఇచ్చిన ఇవి ట్రూ అవుతాయో లేదో అడుగుతున్నాడు. అలాగే జస్టిఫై యువర్ ఆన్సర్ ఇన్ ఈచ్ కేస్ అంటున్నాడు అండి. అంటే మామూలుగా అయితే మనకి ఇక్కడ ఎఫ్ ఈజ్ ఏ ఫంక్షన్ ఫ్రమ్ ఏ టు బి అండి. అంటే మనకి 2 సెట్స్ ఇచ్చాడు. ఇది ఎఫ్ ఈజ్ ఏ రిలేషన్ అవుతుందో లేదా అని ఫస్ట్ అడుగుతున్నాడు. మనకి ఇక్కడ రిలేషన్ అవ్వాలంటే మనకి రిలేషన్ అంటే మనకి డెఫినేషన్ ప్రకారం ఏదైనా ఫంక్షన్ సబ్సెట్ ఆఫ్ ఏ క్రాస్ బి అవ్వాలండి. సబ్సెట్ ఆఫ్ ఏ క్రాస్ బి అయితే రిలేషన్ ఫ్రమ్ ఏ టు బి అంటాము. అంటే మనకి మామూలుగా అయితే ఇక్కడ ఏమి ఇచ్చినట్టు అంటే ఎఫ్ మ్యాప్స్ ఏ టు బి అండి. అంటే ఇక్కడ ఎఫ్ ఈజ్ సబ్సెట్ ఆఫ్ ఏమవ్వాలంటే ఏ క్రాస్ బి అవ్వాలండి. అప్పుడే రిలేషన్ అవుతుంది. అంటే మనం ఏ క్రాస్ బి రాస్తే మనం ఏ క్రాస్ బి రాస్తామండి. సెట్ ఆఫ్ ఆల్ ఆర్డర్ పేర్స్ 1,1, 1,5, 1,9, 1,11 అలా రాస్తామండి. అంటే ఎఫ్ అని మనకి ఎఫ్ ఆల్రెడీ ఫంక్షన్ ఇచ్చేసాడండి. ఇది ఎఫ్ ఇచ్చాడు కాబట్టి ఎఫ్ సబ్సెట్ ఆఫ్ ఏ క్రాస్ బి అవుతుందో లేదో ఒకసారి చెక్ చేద్దామండి. ఇక్కడ ఫస్ట్ ఎలిమెంట్ ఏమో ఇక్కడ ఫస్ట్ ఎలిమెంట్ 1 దీంట్లో ఉందండి. అలాగే సెకండ్ ఎలిమెంట్ ఇది 5 అండి. కాబట్టి ఈ ఆర్డర్ పేరు ఏ క్రాస్ బిలో ఉంటుంది. అలాగే 2,9 అండి ఫస్ట్ సెట్లో ఉంది. ఇది సెకండ్ సెట్లో ఉందండి. అంటే 2,9 కూడా ఆర్డర్ పేరు మామూలుగా రాస్తే ఏ క్రాస్ బి రాస్తే మనకి సెట్ ఆఫ్ ఆల్ ఆర్డర్ పేర్స్ వస్తాయండి. ఇప్పుడు ఈ ఎఫ్ అనేది రిలేషన్ అవ్వాలంటే ఎఫ్ ఈజ్ ఏ రిలేషన్ ఫ్రమ్ ఏ టు బి అవ్వాలంటే ఎఫ్ సబ్సెట్ ఆఫ్ మన డెఫినేషన్ ప్రకారం ఎఫ్ సబ్సెట్ ఆఫ్ ఏ క్రాస్ బి అవ్వాలండి. అంటే ఇది ఏమవ్వాలంటే దీనికి సబ్సెట్ ఏ క్రాస్ బికి సబ్సెట్ అవ్వాలి. ఏ క్రాస్ బి అంటే మనం ఆర్డర్ పేర్స్ రాస్తాం. అంటే మనకి ఆర్డర్ పేర్స్లో ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేద్దామండి. 2,9 అలాగే 3,1 3 ఏమో ఫస్ట్ సెట్లో ఉంది. 1 సెకండ్ సెట్లో ఉందండి. అలాగే 4,5 4 ఏమో ఫస్ట్ సెట్లో ఉంది. 5 ఏమో సెకండ్ సెట్లో ఉందండి. అలాగే 2 ఫస్ట్ సెట్లో ఉంది. 11 ఏమో సెకండ్ సెట్లో ఉందండి. ఈ ఆర్డర్ పేర్స్ అన్నీ ఏమవుతాయంటే క్లియర్లీ ఎఫ్ ఈజ్ సబ్సెట్ ఆఫ్ ఏమవుతుందంటే ఏ క్రాస్ బి అవుతుందండి. కాబట్టి ఏమవుతుందంటే ఎఫ్ ఈజ్ ఏ రిలేషన్ అండి. రిలేషన్ ఫ్రమ్ ఏ టు బి అండి. రిలేషన్ ఫ్రమ్ ఏ టు బి. అలాగే సెకండ్ వన్ అండి. సెకండ్ వన్ చూద్దాం. ఇది ఫస్ట్ వన్ ఎఫ్ మ్యాప్స్ ఏ టు బి ఎఫ్ సబ్సెట్ ఆఫ్ ఏ క్రాస్ బి అండి. ఎఫ్ ఈజ్ ఏ రిలేషన్. అలాగే సెకండ్ వన్ ఇది ఫంక్షన్ అవుతుందో లేదో అని అడుగుతున్నాడు. ఫంక్షన్ అవ్వాలంటే మనకి మామూలుగా అయితే 2 కండిషన్ అండి ఆర్డర్ పేర్స్. అంటే ఇక్కడ ఈ 2 సెట్లో ఎలిమెంట్స్ ఏ అనే సెట్లో ఎలిమెంట్స్ ఏమి మిగలకూడదు. అలాగే ఏ అనే సెట్లో 2 ఇమేజెస్ ఉండకూడదండి. 2 ఇమేజెస్ ఉండకూడదు. కాబట్టి ఒకే ఎలిమెంట్కి 2 ఇమేజెస్ ఉండకూడదు. ఇదండి మనకి ఏదైనా ఆర్డర్ పేర్ చేస్తే మనకి ఫంక్షన్ కావడానికి కండిషన్ అండి ఇది. మనకి ఏలో అయినా సెట్లో ఎలిమెంట్ ఏమి మిగలకూడదు. అలాగే ఏలో ఉన్న ఎలిమెంట్స్కి 2 ఇమేజెస్ ఉండకూడదండి. కాబట్టి మనం ఫస్ట్ ఇది చూద్దాం. ఇవన్నీ ఒకసారి మనం డయాగ్రామ్ రూపంలో చూద్దామండి. అంటే ఇక్కడ ఏమో ఎలిమెంట్స్ ఉంటాయంటే 1 2 3 4 అండి. ఇక్కడేమో 5 9 అలాగే 1 5 11 అండి. అంటే 1కి 5 అలాగే 2కి 9 3కి 1 4కి 5 అలాగే 2కి 11 అండి. ఇక్కడ మనకి ఎలిమెంట్స్ ఏం మిగలేదు కానీ మనకి 2 హ్యాజ్ 2 ఇమేజెస్ ఉన్నాయండి. కాబట్టి ఇది ఎఫ్ ఈజ్ ఏ ఫంక్షన్ ఫ్రమ్ ఏ టు బి అవ్వదండి. ఎఫ్ ఈజ్ నాట్ ఏ ఫంక్షన్. ఎఫ్ ఈజ్ ఏ నాట్ ఏ ఫంక్షన్ అండి. నాట్ ఏ ఫంక్షన్. ఎందుకంటే ఇక్కడ 2 హ్యాజ్ 2 ఇమేజెస్ అండి. 2 ఓన్లీ ఒక ఇమేజ్ మాత్రమే ఉండాలి. ఇక్కడ మనం చెప్పుకున్నామండి ఆర్డర్ పేర్స్లో ఎలిమెంట్స్ ఏమి మిగలకూడదు. అలాగే ఈ ఎలిమెంట్స్కి ఏదైనా సెట్లో ఎలిమెంట్స్కి 2 ఇమేజెస్ ఉండకూడదండి. ఇక్కడ ఎందుకంటే 2 హ్యాజ్ 2 ఇమేజెస్ అండి. కాబట్టి
ఎఫ్ ఈజ్ నాట్ ఏ ఫంక్షన్ అవుతుంది. ఈ ఎఫ్ రిలేషన్ అవుతుందండి, కాకపోతే ఎఫ్ నాట్ ఏ ఫంక్షన్ అవుతుంది అండి. లెట్ ఎఫ్ బి ఏ సబ్సెట్ ఆఫ్ జెడ్ క్రాస్ జెడ్ అండి, డిఫైన్డ్ బై ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఆర్డర్ పేర్ ఏ కమా బి ఏ ప్లస్ బి అండి. ఇక్కడ సచ్ దట్ ఏ కమా బి బిలాంగ్స్ టు జెడ్ అండి. ఎఫ్ ఈజ్ ఏ ఫంక్షన్ ఫ్రమ్ జెడ్ టు జెడ్ అండి. జస్టిఫై యువర్ ఆన్సర్ అన్నాడు. అంటే మనకి ఇక్కడ ఎఫ్ ఈజ్ సబ్సెట్ ఆఫ్ జెడ్ క్రాస్ జెడ్ అవుతుందండి. మనకి ఇక్కడ ఎఫ్ అనే ఫంక్షన్ ఇచ్చాడు, ఏ కమా బి ఏబి కమా ఏ ప్లస్ బి అండి. ఏ కమా బి బిలాంగ్స్ టు జెడ్ అన్నాడు. ఇది ఫంక్షన్ అవుతుందో లేదో అడుగుతున్నాడు అండి. జస్టిఫై యువర్ ఆన్సర్. మామూలుగా అయితే ఎఫ్ సబ్సెట్ ఆఫ్ మనకి జెడ్ క్రాస్ జెడ్ అండి. మనకి ఇంకొక ఫంక్షన్ ఏమి ఇచ్చాడంటే ఇక్కడ ఆర్డర్ పేర్ ఏబి ఏ ప్లస్ బి అండి, సచ్ దట్ ఏ కామా బి బిలాంగ్స్ టు జెడ్లో ఈ. అంటే ఇక్కడ ఎఫ్ మ్యాప్స్ జెడ్ టు జెడ్ ఈజీ ఫంక్షన్ అవుతుందా లేదా అని అడుగుతున్నాడు. ఈజీ ఫంక్షన్ అవుతుందా లేదా అని అడుగుతున్నాడు. ఒకసారి మనం మామూలుగా దీనికి ఎగ్జాంపుల్ చూద్దామండి. ఇక్కడ ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ మామూలుగా అయితే ఏ ఈజ్ ఈక్వల్ టు ఇంటిజర్సే కదండి. ఏబి బిలాంగ్స్ టు ఏ ఈజ్ ఈక్వల్ టు 6 తీసుకుంటే మనకి బి ఈజ్ ఈక్వల్ టు 2 తీసుకున్నాం అనుకోండి. అలాగే ఏ ఈజ్ ఈక్వల్ టు -6 కూడా ఇంటిజర్స్లో ఉంటాయండి. ఇవి కూడా ఇంటిజర్స్లోనే ఉంటాయి. ఇక్కడ -2 అండి బిలాంగ్స్ టు, అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు 6 తీసుకున్నాను. ఎగ్జాంపుల్ చూద్దామండి. మామూలుగా ఒక ఎగ్జాంపుల్ చూసి మనకి ఫంక్షన్ అవుతుందో లేదో ఒకసారి చూద్దాం. అంటే మనకి ఇక్కడ ఇది అంటే ఏబి కామా ఏ ప్లస్ బి అండి. ఏ కామా బి బిలాంగ్స్ టు ఇంటిజర్స్, అంటే ఇంటిజర్సే తీసుకున్నామండి. ఏ ఈజ్ ఈక్వల్ టు 6 తీసుకున్నాను, బి ఈజ్ ఈక్వల్ టు 2 తీసుకున్నాను. ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్ టు మనకి -6 కూడా ఇంటిజర్స్లోనే ఉంటుంది కాబట్టి ఇక్కడ -2 కూడా మనకి ఇంటిజర్స్లోనే ఉంటుంది. ఇక్కడ మనకి ఏం రాద్దాం అంటే ఇది ఏబి రాద్దామండి. ఏబి ఏ ఇంటూ బి ఎంత అవుతుందంటే 12 అవుతుంది. మన ఆర్డర్ పేర్ కింద రాద్దాం. అలాగే ఏ ప్లస్ బి అంటే 8 అవుతుందండి. అలాగే ఈ ఆర్డర్ పేర్ రాద్దామండి. ఇదేమంటే 12 అవుతుంది. ఇక్కడ -8 అవుతుందండి. ఇక్కడ మనం మామూలుగా ఎగ్జాంపుల్లో చూస్తే మనకి వచ్చింది ఏంటంటే ఈ సెట్ ఆఫ్ ఆర్డర్ పేర్స్లో ఫస్ట్ ఎలిమెంట్ ఈక్వల్ అని వస్తుందండి. అంటే మనకి 12కి 2 ఇమేజెస్ ఉన్నాయి కాబట్టి మామూలుగా రాస్తే ఇక్కడ 12 అయితే ఇక్కడ ఏమవుతుందంటే 8 - 8 అండి. ఇక్కడ 12కి 2 ఇమేజెస్ ఉన్నాయండి కాబట్టి ఎఫ్ ఈజ్ ఇది ఏమవుతుందంటే ఫంక్షన్ కాదండి. ఎఫ్ ఈజ్ నాట్ ఏ ఫంక్షన్ అండి. ఎందుకంటే 12 హ్యాజ్ టూ ఇమేజెస్ అండి. కాబట్టి 12కి 2 ఇమేజెస్ ఉన్నాయి కాబట్టి ఇది ఫంక్షన్ కాదండి. ఎఫ్ ఈజ్ నాట్ ఏ ఫంక్షన్. ఎందుకంటే 12కి 2 ఇమేజెస్ ఉన్నాయి. ఇక్కడ మనకు ఆర్డర్ ఫస్ట్ చూడగానే తెలిసిపోతుందండి. ఆర్డర్ పేర్లో ఫస్ట్ ఎలిమెంట్ ఈక్వల్ కాదు. 2 కండిషన్స్ అండి. మనకి ఏ అనే సెట్లో ఎలిమెంట్స్ ఏమి మిగలకూడదు. అలాగే ఫస్ట్ సెట్లో ఏలో ఇవి 2 ఇమేజెస్ ఉండకూడదండి. మనకి ఆర్డర్ పేర్లో మనకి ఇలాగ రిలేషన్లో చూస్తే ఫస్ట్ ఎలిమెంట్ 2 ఆర్డర్ పేర్లో ఫస్ట్ ఎలిమెంట్ ఈక్వల్ అయితే అది ఫంక్షన్ కాదండి. మామూలుగా చూడగానే మనం ఎగ్జాంపుల్ తీసుకుని చేసాం. ఇది మనకి ఏబీలో ఇచ్చాడు కాబట్టి మనం ఏం తీసుకున్నామంటే ఇంటిజర్స్ తీసుకుని చేసాం. కాబట్టి మనకి ఆర్డర్ పేర్ ఇస్తే డైరెక్ట్గా చేసేయచ్చండి. వాడు ఏబీ కామా ఏ ప్లస్ బి అని ఇచ్చాడు కాబట్టి మనకి ఇలాగ నెంబర్ తీసుకుంటే ఇది ఫంక్షన్ కాదండి. లేట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 9, 10, 11, 12, 13 అండి. ఏ అనే సెట్ ఇచ్చాడు. ఎఫ్ మ్యాప్స్ ఏ టు ఎన్ ఈజ్ డిఫైన్డ్ బై ఎఫ్ ఆఫ్ ఎన్ ఈజ్ ద హైయెస్ట్ ప్రైమ్ వెక్టర్ ఆఫ్ ఎన్ అండి. ఫైండ్ ద రేంజ్ ఆఫ్ ఎఫ్ అన్నాడు. అంటే మనకి ఇక్కడ గివెన్ ఏమి ఇచ్చాడో ఒకసారి చూద్దామండి. ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్ టు మనకి ఒక సెట్ ఇచ్చాడండి. 9, 10, 11, 12, 13 అండి. ఇక్కడ ఎఫ్ ఫ్రమ్ ఏ టు ఎన్ డిఫైన్డ్ బై ఎఫ్ ఆఫ్ ఎన్ ఈజ్
ద హైయెస్ట్ ప్రైమ్ ఫ్యాక్టర్ అండి. మామూలుగా అయితే మనకి ఎఫ్ ఆఫ్ ఎన్ అండి, ఎఫ్ ఆఫ్ హైయెస్ట్ ప్రైమ్ ఫ్యాక్టర్ ఆఫ్ ఎన్ అండి. అంటే ఫస్ట్ 9కి చేద్దామండి. 9కి ఫ్యాక్టరైజేషన్ చేస్తే 3 × 3 అవుతుందండి. ఇక్కడ 1 అవుతుంది. అంటే 9 హైయెస్ట్ ప్రైమ్ ఫ్యాక్టర్ అంటే ఎంత అవుతుందంటే 3 అవుతుందండి. అంటే ఎఫ్ ఆఫ్ 9 ఏమవుతుందంటే హైయెస్ట్ ప్రైమ్ ఫ్యాక్టర్ 3 అవుతుంది. అలా 10కి చేద్దామండి. 10కి ఏమవుతుందంటే 2 × 5 అండి. హైయెస్ట్ ప్రైమ్ ఫ్యాక్టర్ అంటే 5 అవుతుంది. అంటే ఎఫ్ ఆఫ్ 10 5 అవుతుందండి. 11కి అంటే ఇది 11కి ఏమవుతుందంటే అదే అవుతుంది కాబట్టి మనకి 11 వస్తుందండి. 12కు చూద్దామండి ఫ్యాక్టరైజేషను. ఇక్కడ మనకి హైయెస్ట్ ప్రైమ్ ఫ్యాక్టర్ అంటే 3 అవుతుందండి. కాబట్టి 12కి ఇక్కడ 3 అవుతుంది. అలాగే 13 అండి. 13 కూడా 11, 13 ఇవి ప్రైమ్ నెంబర్స్ కాబట్టి మనకి అదే అవుతుందండి. నెంబరు అదే డివిజిబుల్ అవుతుంది కాబట్టి మనకి 11కి 13కి అదే నెంబర్ వస్తుంది. ఇక్కడ మనం ఒకసారి చూసుకుంటే ఫంక్షన్ అంటే 9, 3 ఇక్కడ 10, 5 ఆర్డర్ పేరు కింద రాస్తాయండి. 11, 11 అలాగే 12, 3 అలాగే 13, 13 అండి. ఇది అంటే మనకి రేంజ్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. మనకి ఆర్డర్ పేర్స్లో సెకండ్ ఎలిమెంట్ని మనం రేంజ్ అంటాం. రేంజ్ ఆఫ్ ఎఫ్ అంటే రేంజ్ ఆఫ్ ఎఫ్ అండి. అంటే సెకండ్ ఎలిమెంట్ని మనం అంటాం కాబట్టి ఏం రాయాలంటే 3, 5, 11, 3, 13 అండి. అంటే 3 మరి 2 సార్లు రిపీట్ అయింది కాబట్టి ఒకసారి రాస్తాం. 3, 5, 11, 13 ఇదేమో రేంజ్ ఆఫ్ ఎఫ్ అవుతుందండి. మనకి హైయెస్ట్ ప్రైమ్ ఫ్యాక్టర్ ఆఫ్ ఎన్ అండి. అంటే మనకి ఈ ఎలిమెంట్స్కి ప్రైమ్ ఫ్యాక్టర్ చేస్తే మనకి హైయెస్ట్ ప్రైమ్ ఫ్యాక్టర్ ఇక్కడ రాయాలండి. ఎఫ్ ఆఫ్ 9కి 3 అవుతుంది. ఎఫ్ ఆఫ్ 10కి 5 అవుతుంది. ఎఫ్ ఆఫ్ 11 ప్రైమ్ నెంబరే కాబట్టి అదే వస్తుందండి 11. ఎఫ్ ఆఫ్ 12కి 3 అవుతుంది. ఎఫ్ ఆఫ్ 13 ప్రైమ్ నెంబర్ కాబట్టి అదే వస్తుంది. మనం ఆర్డర్ పేరు కింద రాస్తే ఇవి అవుట్కమ్స్ అండి. ఇవి ఏమో ఇన్పుట్. ఇవి ఆర్డర్ పేరు కింద రాస్తే మనకి సెకండ్ ఎలిమెంట్ని మనం రేంజ్ అంటామండి సెట్ ఆఫ్ ఆర్డర్ పేర్స్లో. కాబట్టి 3, 5, 11, 13 అండి. సెకండ్ రోమన్లో ఫస్ట్ క్వశ్చన్ అండి. ద రిలేషన్ ఎఫ్ ఈజ్ డిఫైన్డ్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ 0 <= x <= 3 అండి. 3x అండి. 3 <= x <= 10 అండి. అలాగే ద రిలేషన్ g ఈజ్ డిఫైన్డ్ బై g ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ అండి. 0 <= x <= 2. 3x అంటే 2 <= x <= 10 అండి. షో దట్ ఎఫ్ ఈజ్ ఏ ఫంక్షన్, g ఈజ్ నాట్ ఏ ఫంక్షన్ అండి. అంటే మామూలుగా అయితే మనకి ఇక్కడ ఎఫ్ ఫంక్షన్ అని చూపించమన్నాడు, g ఈజ్ నాట్ ఏ ఫంక్షన్ అని చెప్పమన్నాడు అండి. అంటే మనకి ఇక్కడ ఫస్ట్ చూద్దామండి. మనకి ఫంక్షన్ అని చెప్పాలంటే మనకి ఏ అనే సెట్లో ఎలిమెంట్స్ ఏమి మిగలకూడదండి. అలాగే ఏ అనే సెట్లో 2 ఇమేజెస్ ఉండకూడదు. మామూలుగా అయితే ఏ అనే సెట్లో ప్రతి ఎలిమెంటు మనకి ఏమాలంటే అసైన్ అయి ఉండాలి. అలాగే ఏ అనే సెట్లో 2 ఇమేజెస్ ఉండకూడదండి. ఏ అనే సెట్లో 2 ఇమేజెస్ ఉండకూడదు కాబట్టి ఇది రూల్ అండి. అలాగే మనకి ఏమి ఇచ్చాడంటే ఇక్కడ ఎక్స్ బిలాంగ్స్ టు మనకి క్లోజ్డ్ ఇంటర్వెల్ 0, 3 అండి. అంటే ఫంక్షన్ ఏమి ఇచ్చాడంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ఇచ్చాడు. ఇక్కడ మనకి ఎలిమెంట్స్ అంటే ఏముంటాయంటే ఇక్కడ 0, 1, 2, 3 ఉంటాయండి. మనకి ఎఫ్ ఆఫ్ ఎక్స్ మనకి అవుట్పుట్ ఏంటంటే ఇది ఎఫ్ ఆఫ్ 0 ఏమవుతుందంటే 0 అవుతుంది. అలాగే ఎఫ్ ఆఫ్ 1 అంటే 1 స్క్వేర్ అంటే 1 అవుతుందండి. ఎఫ్ ఆఫ్ 2 అంటే 2 స్క్వేర్ అంటే 4 అవుతుంది. ఎఫ్ ఆఫ్ 3 స్క్వేర్ అంటే 9 అవుతుందండి. మనకి ఇక్కడ ఎవరీ ఎలిమెంట్ యాజ్ ఏ యూనిక్ ఇమేజ్ అండి ఇక్కడ. అలాగే మనకి ఇంకొకటి ఇచ్చాడు, ఇది పీస్ వైజ్ కంటిన్యూస్ ఫంక్షన్ అంటారు. అలాగే ఎక్స్ బిలాంగ్స్ టు మనకి క్లోజ్డ్ ఇంటర్వెల్
310 అండి. ఇక్కడ ఏమవుతుందంటే మనకి ఎలిమెంట్స్ కూడా ఇక్కడ 3 to 4 5 6 7 8 9 10 ఇలా ఎలిమెంట్స్ ఉంటే మనకి ఇక్కడ కూడా ఫంక్షన్ ఏంటంటే f(x) = x² అండి. x² కాబట్టి ఇక్కడ మనకి ఏమవుతుందంటే 9 అవుతుంది, 16 అవుతుంది, 25 అవుతుంది, 36 అవుతుందండి, 49 అవుతుంది, ఇక్కడ 64 అవుతుంది, 81 అవుతుంది, ఇక్కడ 100 అవుతుందండి. అంటే ఇక్కడ యూనిక్ ఇమేజ్ మాత్రమే ఉన్నాయండి. ఫర్ ఎవ్రీ ఎక్స్ దేర్ ఎగ్జిస్ట్ ఏ యూనిక్ ఇమేజ్ అండి. ఏమవుతుందంటే f(x) ఈజ్ ఏ ఫంక్షన్ అవుతుంది. అలాగే మనకి g(x) కూడా చూద్దామండి. x బిలాంగ్స్ టు మనకి x = 2 వద్ద g(x) ఏమవుతుందంటే x² కాబట్టి మనకి g(2) వాల్యూ ఎంత అవుతుందంటే 4 అవుతుందండి. అలాగే x = 2 వద్ద మనకి ఇక్కడ g(x) = 3x కాబట్టి ఇక్కడ 3 × 2 ఏమవుతుందంటే 6 అవుతుందండి. మామూలుగా అయితే ఇక్కడ ఒకసారి చూడండి, అంటే ఇక్కడేమో ఇదేమో x²లో 3కి 9 అయిందండి, ఇక్కడేమో 3కి 9 అయింది. అలాగే ఇక్కడ x = 2 వద్ద g(2) 4 వచ్చింది. అలాగే x = 2 వద్ద g(6) 6 వచ్చిందండి ఇక్కడ. అంటే మనకి x = 2 ద ఇమేజెస్ ఏమవుతాయంటే ఇమేజెస్ అండి. ఇమేజెస్ 4 6 వచ్చినాయండి. ఇక్కడ అయితే మనకి ఇమేజ్ 9 వచ్చింది రెండిట్లకి. ఇక్కడ ఏమో ఇమేజెస్ 4 6 వచ్చినాయి కాబట్టి మనకి 2 ఇమేజ్ ఆఫ్ 4 అండి. అలాగే ఇక్కడ 2 అనేది ఇక్కడ 6. మనకు మామూలుగా అయితే ఇక్కడ 2కే ఏమున్నాయంటే 4 6 ఉన్నాయండి ఇక్కడ, అంటే 2 ఇమేజెస్ ఉన్నాయి. కాబట్టి g(x) ఈజ్ నాట్ ఏ ఫంక్షన్ అండి, నాట్ ఏ ఫంక్షన్. అంటే మనకి ఇమేజ్ ఆఫ్ 2కి 4 వచ్చింది, ఇమేజ్ ఆఫ్ 2కే మనకి 6 వచ్చిందండి. దీని యొక్క ఇమేజ్ 4, అలాగే దీని యొక్క ఇమేజ్ 6 వచ్చింది. 2కి 2 ఇమేజెస్ ఉన్నాయండి. కాబట్టి g(x) ఈజ్ నాట్ ఏ ఫంక్షన్. ఇది ఫంక్షన్ అవుతుందండి ఎందుకంటే 3కి 9 ఉంది, అలాగే 3కి 9 ఉందండి. కాబట్టి ఇది ఫర్ ఎవ్రీ x ఇన్ యాజ్ ఏ యూనిక్ ఇమేజ్ అండి. కాబట్టి f(x) ఈజ్ ఏ ఫంక్షన్, g(x) ఈజ్ నాట్ ఏ ఫంక్షన్ అండి. 2 ఇమేజెస్ ఉన్నాయి కాబట్టి. క్రమంలో రెండో క్వశ్చన్ అండి. లెట్ f, g maps R to R be defined by f(x) = x + 1, g(x) = 2x - 3 అండి. ఫైండ్ f + g, f - g అండ్ f/g అండి. ఇక్కడ మనకి 2 ఫంక్షన్స్ ఉన్నాయి. f maps R to R, g maps R to R అండి. f(x) ఇచ్చాడు, g(x) ఇచ్చాడు, f + g అండి, f - g, f/g. ఈ ఆల్జీబ్రా ఫంక్షన్స్లో మనం చేసామండి, ఆల్రెడీ రాసాం మన కాన్సెప్ట్ రాసినప్పుడు. f maps ఏమవుతుందంటే R to R అండి. అలాగే g maps R to R అండి. మనకి f(x) ఏమి ఇచ్చాడంటే x + 1, అలాగే g(x) ఏమి ఇచ్చాడంటే 2x - 3 అండి. మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలంటే f + g ఆఫ్ x అండి, అంటే f(x) + g(x) అండి. f(x) అంటే మనకి x + 1, అలాగే g(x) అంటే 2x - 3 అండి. అంటే ఎంత అవుతుందంటే 3x - 2. అలాగే f - g అండి, f - g × x అంటే f(x) - g(x). ఇక్కడేమో f(x) అంటే x + 1, g(x) అంటే -2x + 3 అండి. ఇక్కడ ఏమవుతుందంటే -x + 4 అవుతుంది. అలాగే f/g × x అండి, అంటే f(x/g(x). మనకి f(x) అంటే x + 1, g(x) అంటే 2x - 3 అండి. ఇక్కడ x ≠ మనకి మామూలుగా అయితే
3/2 రాస్తే x0 3/2 రాస్తే మామూలుగా 0 అయిపోతుందండి, అందుకే x0 మనకి 3/2 అవుతుంది. ఇది ఫంక్షన్ అండి f/g ఆఫ్ x = f(x/g) అండి. థర్డ్ వన్ అండి, లెట్ f మనకి ఫంక్షన్ ఇచ్చాడండి 1, 1, 2, 3, 0, -1, -1, -3 be a function from z to z defined by f(x) = ax + b అండి. ఫర్ సమ్ ఇంటిజర్స్ a, b determine మనకి a, b అండి. అంటే మనకి ఫంక్షన్ ఏంటంటే f = 1, 1 అలాగే 2, 3 అలాగే 0, -1, -1, -3 అండి. ఇది బిఏ ఫంక్షను. అదే ఎఫ్ ఫ్రమ్ ఏంటంటే జెడ్ టు జెడ్ డిఫైన్డ్ బై మనకి ఏమి ఇచ్చాడంటే f(x) = ax + b అండి. మనకి సమ్ ఇంటిజర్స్ a, b డిటర్మైన్ a, b ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అంటే మనకి ఇక్కడ x = 1 తీసుకుంటే మనకి అవుట్పుట్ వాల్యూ 1 అండి, x = 2 తీసుకుంటే 3 అండి, అంటే 0 తీసుకుంటే -1 అవుతుంది. అంటే పుట్ x = 1 తీసుకుందామండి. 1 తీసుకుంటే మనకి ఇక్కడ రాస్తే f(1) = a × 1 + b అండి. అంటే f(1) అవుట్పుట్ వాల్యూ ఎంత అంటే 1 అండి, అంటే a + b = 1. ఇది ఈక్వేషన్ 1 అనుకుంటే, అలాగే ఇక్కడ x = 2 తీసుకుందామండి. x = 2 తీసుకుంటే మనకి ఏమవుతుందంటే f(2) = a × 2 + b అండి. f(2) వాల్యూ ఎంత అంటే అవుట్పుట్ వాల్యూ 3 అవుతుంది. కాబట్టి 2a + ఇది ఈక్వేషన్ 2 అనుకుంటే మనకి దీని నుంచి ఫ్రమ్ 1 and 2 నుంచి సాల్వ్ చేస్తే ఏమొస్తుందంటే ఫ్రమ్ 1 and 2 నుంచి అంటే a + b = 1, 2a + b = 3 అవుతుందండి. మనకి ఒకటి క్యాన్సిల్ మైనస్ చేస్తే క్యాన్సిల్ అయిపోతుంది, b ఇక్కడ -a ఇక్కడ -2 అండి. a = క్యాన్సిల్ అయిపోతే a = 2 అవుతుంది. a = 2 మనకి ఈక్వేషన్ 1లో పెడితే a = 2 పెడితే ఏమవుతుందంటే 1 = 2 + b అండి. ఇది అవతలకి వచ్చేస్తే b = ఏమవుతుందంటే -1 అవుతుంది. అంటే a = 2, b = -1 అండి. ఇది సెకండ్ రోమన్ వరకు మనకి కంప్లీట్ అయినాయండి. ఎక్సర్సైజ్ 2Dలో సెకండ్ రోమన్ వరకు కంప్లీట్ అయినాయి. థర్డ్ రోమన్ ఉందండి. థర్డ్ రోమన్ మనకి 8 మార్క్స్ కావచ్చు. అది ఒక వీడియో చేద్దామండి. వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంటే చాలామంది మన గ్రూపుల్లో మీ గ్రూపుల్లో ఇంటర్మీడియట్కి సంబంధించిన మీ ఫ్రెండ్స్ గ్రూపుల్లో షేర్ చేయండి. ఎందుకంటే మనకి చాలామంది ఇది చేరితేనే మనకు సపోర్టివ్గా ఉంటుందండి. అంటే మనకి కామెంట్ సెక్షన్లో కూడా మీరు కామెంట్ చేస్తే నాకు ఇదిగా ఉంటుంది. కాబట్టి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్.